నీకు నేను ఆ రోజే చెప్పాను రౌడీయిజం మానేమని. వెళ్ళా. నా రేణు జోలికి రావద్దని చెప్పాను, అయినా వినలా. నేను బరిలోకి దిగితే నీకన్నా పెద్ద రౌడీని. చూడు అది ఎంత ఘనకార్యం చేస్తోందో. బీరువాలోని నగలన్నీ దొంగతనం చేస్తోంది. తను నీ పుట్టింటి నగల్ని దొంగిలించడానికి వచ్చిన దొంగ అని ఇప్పుడు అర్థమైందా? చూడు. అక్షర, ఏంటమ్మా ఇది? ఆంటీ, నేను దొంగతనం చేయడమేంటి? మీరు బీరువా డోర్ క్లోజ్ చేయడం మర్చిపోయారని చూసి నేను క్లోజ్ చేస్తున్నాను ఆంటీ. ఆహా, క్లోజ్ చేస్తున్నావా? దాంట్లో ఉన్న నగల్ని అబ్జర్వ్ చేస్తున్నావా? నీ కళ్ళారా నువ్వే చూసావు కదా మమ్మీ. ఫోన్ చేసి దీన్ని పోలీసులకు పట్టించు. ఆంటీ, మీరు నమ్ముతున్నారా? నేను దొంగతనం చేయడానికా మీ ఇంటికి వచ్చింది? ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ఈ టైంలో మీరు మౌనంగా ఉండకూడదు. ప్లీజ్ ఆంటీ. శ్రావ్య నన్ను దొంగ అని నింద వేస్తుంటే మీరు కూడా నమ్ముతున్నారా? ప్లీజ్ మాట్లాడండి ఆంటీ. ఏం మాట్లాడమంటావమ్మా? చావు బతుకుల మధ్య ఉన్న నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి ఈ రోజు వరకు ఆంటీ నాకు ఆ రోజు ఇంత ఖర్చయింది అని చెప్పని నిన్ను ఇప్పుడు నా కూతురు నిన్ను దొంగ అంటుంటే అవును నువ్వు దొంగతనానికే వచ్చావు అని చెప్పమంటావా? కన్న తల్లి సూసైడ్ చేసుకుందని చెప్తే తెల్లవారే వరకు దానికి తల్లి గుర్తు రాలేదు. బాధ్యత లేని ఈ కూతురు బాధ్యత తీసుకున్న నిన్ను అవమానిస్తుంటే ఏమని మాట్లాడమంటావు? థ్యాంక్స్ ఆంటీ. నన్ను మీరైనా అర్థం చేసుకున్నారు. నిజంగా నాకే పాపం తెలియదు. అసలు శ్రావ్య వచ్చి చెప్పే వరకు ఇందులో నగలున్న విషయం కూడా నాకు తెలియదు ఆంటీ. మమ్మీ, నీకేమైనా బుద్ధుందా? నువ్వు దానికి సపోర్ట్ చేస్తావేంటి? ఆంటీ, ఏంటంటీ? తను చిన్నపిల్ల, తెలుసు తెలియకో ఏదో ఉందని మీరు చేసుకుంటారా? చాలు, నువ్వు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. నువ్వేంటో చూపించావు. నేనంటే ఏంటో కూడా నీకు చూపిస్తాను. అక్షర, దాని తరఫు నేను సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ అమ్మా. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి ఆంటీ? శ్రావ్య ఎవరినైనా ప్రేమిస్తుందా? ఎందుకమ్మా? మీరు బాధపడనంటే ఒక మాట చెప్తాను. పర్వాలేదు, చెప్పు. ఈ నగలు దొంగిలించే ఆలోచన శ్రావ్యదే ఆంటీ. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఇది తన బాయ్ ఫ్రెండ్ ప్లాన్ అయి ఉండొచ్చు.
ఇది ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఇది మనిషా మిషనా? బ్లడీ హౌస్ వైఫ్ మెంటాలిటీ. అబ్బబ్బబ్బా, కాలింగ్ బెల్ అలా మోగుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు చెవులు వినిపించట్లేదా? అమ్మ వైజయంతి, ఆగు. వైజయంతి, ఆ డోర్ ఓపెన్ చేయకు. శర్వాణికి ఫోన్ చేద్దాం, ఆగు. నాకెందుకో చాలా భయంగా ఉంది. ఎక్స్ట్రా చేయకు. డోర్ తీయడానికి శర్వాణికి ఏంటి సంబంధం? అయ్యో వైజయంతి, ప్లీజ్. వాళ్ళు మంచివాళ్ళు కాదు. ఎవరు మంచోళ్ళు కాదు? వాళ్ళెవరు? అయ్యో వైజయంతి, బాబాయ్. అమ్మా రేణుక, బాబాయా? ఎన్నాళ్ళైంది బాబాయ్ నిన్ను చూసి. రా బాబాయ్, రా. రా బాబాయ్. ఎన్నాళ్ళు గుర్తొచ్చిన బాబాయ్ నీకు? ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. నన్ను క్షమించమ్మా. మా గంగాధరం అన్నయ్య చనిపోయినప్పుడు కూడా నేను రాలేదమ్మా. బాబాయ్, జరిగిన దాని గురించి ఇప్పుడు బాధపడకండి. ఎన్నేళ్ళైనా నీ అన్న కూతుర్ని నేనున్నానని గుర్తు పెట్టుకున్నావు. నాకది చాలు బాబాయ్. అమ్మా రేణుక, చిన్నప్పుడు నిన్ను నా చేతులతో ఆడించాను. నిన్నెలా మర్చిపోతానమ్మా? కాకపోతే అన్నయ్యతో గొడవపడి. బాబాయ్, ఇప్పుడు గతాలు తవ్వితే వచ్చే లాభం ఏముంటుంది చెప్పు? ఇన్నాళ్ళు నాకెవరూ లేరనుకున్నాను. ఇన్నేళ్ల తర్వాత మా బాబాయ్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నాకిది చాలు. ఉండండి బాబాయ్, కాఫీ తెస్తాను. బాబాయ్, నీకు పరిచయం చేయడం మర్చిపోయాను. తను వైజయంతి, నా
నా తోటికోళ్ళు. హలో, హలో. మీరు మాట్లాడుతుండండి బాబాయ్, నేను వెళ్ళి కాఫీ తెస్తాను. ఇల్లు చాలా బాగుంది. ఇంట్లో ఎవరెవరుంటారమ్మా? నేను నా మగుడు, మాతో పాటు 2 ఎక్స్ట్రా లగేజీలు. అర్థం కాలేదా? మీ రేణుక దాని కొడుకు. అవును, తనకి భర్త చనిపోయి ఇన్నాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇక్కడే ఉంది. ఇప్పుడు మీరొచ్చారు, మీతో పాటు తీసుకెళ్తారన్నమాట. గుడ్ గుడ్, తీసుకెళ్ళండి. ఇదేంటి, నేనేదో ఆశించొస్తే ఇక్కడ నా మెడకు చుట్టుకునేలా ఉంది. అసలు మా అన్నయ్య ఆస్తంతా ఏమైనట్టు? బాబాయ్, థ్యాంక్ యూ అమ్మా. మీ ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మా. ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకునిరా బాబాయ్. ఇన్నాళ్ళు నాన్న లేడన్న బాధుండేది, ఇప్పుడు నువ్వొచ్చాక ఆ బాధ కూడా పోయింది. తప్పకుండా అమ్మా. అవును, అన్నయ్య లేడు కదా, మరి ఆస్తి బిజినెస్లన్నీ ఎవరు చూసుకుంటున్నారమ్మా? అన్ని ట్రస్ట్కి ఇచ్చేశాం బాబాయ్. ట్రస్ట్కిచ్చారా? అదేంటమ్మా? వీడు దీనికోసం వచ్చాడా, ఆస్తి కోసం వచ్చాడా? అవసరం లేదనిపించింది బాబాయ్, అందుకే నాన్న పేరు మీద ఇచ్చేశాను. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. అదేంటి బాబాయ్, రాకొచ్చి కనీసం భోజనం కూడా చేయకుండా అసలు మీరు ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు బాబాయ్? భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా భోంచేసి వెళ్తాను. సరేనా? బాయ్ అమ్మా. నెక్స్ట్ వచ్చినప్పుడైనా అక్కను ఒకసారి తీసుకెళ్ళండి బాబాయ్. అదే అక్క, ఒకసారి నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని చెప్తున్నాను. ఉంటానమ్మా. బాయ్. ఈ అమ్మాయి బాబాయ్, తన నా ఫ్రెండ్. మరి ఫోటోకి దండేస్తుంది. తను చనిపోయింది బాబాయ్. చనిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ అమ్మాయి పేరు అమృత. బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది. అమృతనా? అవును బాబాయ్, తన నా ఫ్రెండ్ చనిపోయింది. నో, ఈ అమ్మాయి నేను చూశాను.
చూశాను. పేరు అర్చన. అశోక్ వర్మ గారి మనవరాలు. ఒక పెద్ద కోటీశ్వరరాలు. మా అమృత అర్చన ఒకేలా ఉంటారు. మీరు మాలాగే పొరపాటు పడుతున్నారు. ఇదేగా అక్క నువ్వు చెప్పేది? ఈ డైలాగులు విని విని నాకు చిరాకేస్తుంది. ఈ చనిపోయిన అమృత, ఆ అశోక్ వర్మ మనవరాలు అర్చన ఒకేలా ఉండటం ఏంటో కన్ఫ్యూజన్ ఏంటో. అబ్బబ్బబ్బబ్బా, చచ్చిపోతున్నావనుకో. అర్చననా? అవును బాబాయ్, అర్చన అని అశోకవర్మ గారి మనవరాలు. తను కూడా అచ్చం మా అమృతలాగే ఉంటుంది. బహుశా మీరు అర్చననే చూసుంటారు. అశోక్ వర్మ మనవరాలు అర్చనానా? అదేంటి బాబాయ్, అర్చన నీకు తెలుసా? అబ్బే, నాకేం తెలీదమ్మా. జస్ట్ ఒక అమ్మాయిని చూసి నేను పొరపడ్డాను అంతే. వెళ్ళొస్తానమ్మా. ఈ శాల్తీ వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉందే. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. ఎస్ఎంఎస్ చేసేందుకు మీ మొబైల్ నుండి స్టార్ అని టైప్ చేసి. అక్షర ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తోంది? తను ఎక్కడికెళ్ళుంటుంది? అర్చన, అర్చన! ఏ అర్చన, బయటికి రావే. అర్చన? అర్చన ఎవరండి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! అత్తా కోడళ్ళు కలిసి నాటకం ఎంత బాగా రక్తి కట్టిస్తున్నారే. అత్తెవరు, కోడలెవరు? అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దీన్నే ఏకపాత్రాభినయం అంటారు. క్యారెక్టర్లో నువ్వు బాగా ఇన్వాల్వ్ అయ్యావే. బయటకు పిలవే నీ అర్చనే. అర్చన ఎవరు? ఓహో, నీకు అర్చన ఎవరో తెలీదా? పోనీ అశోక్ వర్మ ఎవరో తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం మాట్లాడుతున్నాను. నువ్వు నీ మేనకోడలు అర్చన కలిసి చేస్తున్న మోసం గురించి మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి అక్షర కాదా? ఆహా, ఇంకా ఎందుకే నన్ను వెర్రిబాగులోని చేస్తున్నావు? అసలు నిన్నే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నవాణ్ణి. నేను నీకు 1 రోజులు టైం ఇవ్వటం ఏంటి? నేను మీ చేతిలో మోసపోవటం ఏంటి? అసలు నీ స్కెచ్ అంటే ఇన్నాళ్ళు ఆ ఆస్తి వద్దు వద్దు అంటూ నాకు తెలియకుండానే లాయర్ నోటీస్ పంపించావు. ఇప్పుడు ఏకంగా నీ మేనకోడల్ని దించేశావు. ముందు నిలబడి ఏవండి ఏవండి అని పిలుస్తూ వెనక నుండి వెన్నుపోటు పడుస్తున్నావు కదే. ఎక్కడే నీ మేనకోడలు? పిలవే దాన్ని బయటికి. ఏమండి, వచ్చింది నా మేనకోడలే అని ఏ ఆధారంతో చెప్తున్నారు? ఏంటి, నేను నీకు ఆధారం కూడా చూపించి నేను వెర్రిబాగులోనని ఇంకా నిరూపించుకోవాలా? సరే, చూపిస్తా. నేను వెర్రి మహారాజుని కదా, ఇప్పుడే చూపిస్తా.
గూగుల్ సెర్చిలో అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అర్చన అని కొడతాను. నేను అబద్ధం ఆడినా ఇంటర్నెట్ అబద్ధం ఆడదుగా. చూడు. ఏండి? ఏంటండి ఇది? లక్ష్మి, నీకు దండం పెడతా, మెల్లిగా మాట్లాడు. ఎవరిదో మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ వినిపిస్తున్నాయి. ఎవరే ఉంటారు? అది ఈ టైంలో?